టు సీసీటీవీ. ఈ మధ్య కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో బాగా ఓపెన్ అయిపోతున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక తమ కెరీర్ గురించి అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా సెలబ్రిటీలు చెబుతున్న కొన్ని షాకింగ్ విషయాలు ఇంటర్నెట్లో వైరల్గా మారుతున్నాయి. కాగా ఇప్పుడు బుల్లితెర నటి శ్రీ సత్య కూడా ఇలాగే తన కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. మిస్ విజయవాడ టైటిల్ గెలిచిన శ్రీ సత్య నటి కావాలని ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. నేను శైలజ అనే చిత్రంలో చిన్న రోల్ దక్కించుకుంది. తర్వాత తెలుగు బుల్లితెరపై ముద్దమందారం, త్రినాయని వంటి సీరియల్స్లో కీలక పాత్రలు పోషించింది. కొన్ని వెబ్ సిరీస్లో కూడా నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ 6వ సీజన్లోకి వెళ్ళి కంటెస్టెంట్గా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దగ్గరైంది. అయితే ఈ షో ద్వారా ఈమెకు నెగిటివిటీ తప్ప ఏమీ రాలేదు అని చెప్పాలి. అయితే బిగ్ బాస్ తర్వాత సినిమా ఆఫర్స్ వస్తాయని ఆశలు పెట్టుకుంటే అలా జరగలేదు. ప్రస్తుతం బుల్లితెరకే పరిమితమైంది ఈ అమ్మడు. అయితే ఇటీవల శ్రీ సత్య లేటెస్ట్ లుక్ చూసి కొంతమంది నెటిజన్స్ ఆశ్చర్యపోయారు. ఆమె ముఖంలో కొన్ని మార్పులు గమనించారు. శ్రీ సత్య పెదాలు గతానితో పోల్చి చూస్తే కాస్త భిన్నంగా కనిపించాయి. దీంతో ఇదే విషయంపై సోషల్ మీడియాలో ఆమెకు ప్రశ్నల వర్షం కురిపించారు నెటిజన్స్. ఇలాంటి ప్రశ్నలపై శ్రీ సత్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. పెదవులకు సర్జరీ చేయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. సినిమా అవకాశాల కోసమే శ్రీ సత్య సర్జరీ చేయించుకుందట. పెదాలు పెద్దగా కనిపిస్తే బాగుంటుందని ఆమె ఆలోచనట. స్నేహితులు కూడా సర్జరీ తర్వాత బాగున్నావని, హీరోయిన్ల కనిపిస్తున్నావని, ఇకపై తన దృష్టి మొత్తం సినిమాల మీదే ఉంది అంటూ శ్రీ సత్య చెప్పుకొచ్చింది. ఇక రియాలిటీ షో మానేశానని, ప్రొడక్షన్ టీంతో ఎలాంటి ఇబ్బంది లేదని, ఛానల్తోనే ఇబ్బంది అంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది శ్రీ సత్య. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సీసీటీవీ.